నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పారిశుద్ధ పనులు చేయకపోతే అధికారులు ప్రజాప్రతినిధులదే బాధ్యత అన్న సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడ చెత్త కనిపించొద్దని ఎప్పుడైనా వచ్చి తనిఖీ చేస్తానని ఆదేశం మంగళగిరిలో స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ ఏడాదిలోగా స్వచ్ఛ మంగళగిరి సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వెల్లడి ఆదానితో విద్యుత్ ఒప్పందం సరైనది కాదన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్వచ్ఛంద్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్యావరణ పరిరక్షణ అందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇళ్లతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. గత పాలకుల రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని 10 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని, ప్రజల సహకారంతో ఏపీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎన్టీఆర్ పార్క్ లో మున్సిపల్ కార్మికులతో కలిసి చెత్తను ఊడ్చి పరిశుభ్రం చేశారు. అనంతరం సభలో సీఎం మాట్లాడుతూ గత పాలకుడు 5 ఏళ్లలో కనీసం మట్టి కూడా తీయలేదని 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మనకు వారసత్వంగా ఇచ్చారని అన్నారు. స్వచ్ఛత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమం చేయాలని అన్నారు. తాను ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛంద్ర కార్యక్రమం పెట్టానని, సమాజం కోసం పనిచేయాలని అన్నారు. మన ఆరోగ్యం కాపాడే మున్సిపల్ కార్మికులను తన పక్కన కూర్చోబెట్టుకున్నానని, వారిని ప్రతి ఒక్కరు గౌరవించాలని, మున్సిపల్ కార్మికులను ఆదుకునే బాధ్యత తాము తీసుకుంటున్నామని అన్నారు. ఇంట్లో చెత్త బయట వేసి పరిసరాలు కలుషితం చేయొద్దని, పొడి చెత్త, తడి చెత్త రెండింటినీ వేరు చేస్తే ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. గుర్రపు డెక్క నుంచి కూడా బ్యాగులు, ఎరువులు తయారు చేసే పరిస్థితికి వచ్చామని, బ్యాగులు కూడా తయారు చేస్తున్నారని అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధం కార్యక్రమంపై ప్రజలు మరింత చైతన్యం కలిగించేందుకు ముందుకొచ్చిన వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. ప్లాస్టిక్ పెనుభూతమని, ప్రకృతిని నాశనం చేస్తుందని అన్నారు. ప్లాస్టిక్ తినడంతో శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పారు. ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టిందని, కానీ వారు పండించే పంటకు రసాయన ఎరువులు కొట్టడంతో అవి తింటున్న ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. నేడు ప్రతిరోజు పంజాబ్ నుంచి ఢిల్లీకి క్యాన్సర్ రోగులతో ఒక ట్రైన్ వస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అన్నారు. క్యాన్సర్ నివారణపై ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుని సలహాదారుగా నియమించినట్లుగా తెలిపారు. రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త రోడ్డుపై ఉందని, అందులో 51 లక్షల చెత్త తొలగింపు పూర్తయిందని అన్నారు. ప్రతి శనివారం మీరు ఒకసారి చూస్తే 3వ శనివారం రాష్ట్రంలో పనిచేసి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. 30 రోజుల్లో 29 రోజులు మన కోసం పనిచేద్దాం. ఒక్కరోజు మాత్రం మీ ఆరోగ్యం కోసం, సమాజం కోసం ఆలోచించండి. ఒక్కరోజు పని చేయకపోతే కొంపలు కూలిపోవు. ఒక్కరోజు చదువుకోకపోయినా పర్వాలేదు, ఉద్యోగస్తులు పని చేయకపోయినా పర్వాలేదు. అందరినీ ఒకటే చెప్తున్నాను, మీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా చేసి ఇంట్లో చెత్త తీసుకొచ్చి వేరే వాళ్ళ ఇంట్లో వస్తే మంచిది కాదు, రోడ్డు మీద వేసినా మంచిది కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఈరోజు చెప్తున్నాం, పొడి చెత్త, అదే మరిగా ఏదైతే తడి చెత్త, ఈ 2 సెగ్రిగేట్ చేయమంటున్నాం. మీ ఇంటికి వచ్చే మున్సిపల్ సిబ్బందికి సెపరేట్ చేసిస్తే చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు చాలామంది మీరు చెప్పారు, మేము కూడా నెలకొక్కసారి మీలో చైతన్యం తేవడానికి ఒక విశిష్టమైన కార్యక్రమాలతో వస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే పెద్ద కార్యక్రమాన్ని ఏదైతే ఉందో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్. ఇంకో పక్క ఎక్కడ కూడా మీరు చూస్తే ప్లాస్టిక్ అనేది భూమిలో కరగదు, ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. ఈరోజు ఎక్కడన్నా కానీ మున్సిపాలిటీలో మీ యొక్క మున్సిపల్ డ్రైన్స్లో కనబడితే ఎక్కడికక్కడ చోక్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఈ ప్లాస్టిక్ అంతా నదుల్లో, సదస్సుల్లో, సముద్రాలకు కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా అది కుళ్ళి విషవాయువుగా మారి చాలా ప్రమాదాలు వస్తున్నాయి. దీనివల్ల మనం తినే తిండి కూడా కలుషితం అయిపోతూ ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పశువుల కోసమే అనుకున్నాం, కొన్ని పశువులు ఉన్నాయి, ఓసారి తెలియకుండా
అది ఆహారం అని అవి కూడా తినేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇది వచ్చినప్పుడు ఇప్పుడే ఆ పాప చెప్పినట్టు మన ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతినడం, హార్మోన్లు సమతుల్యం దెబ్బతినడం, శ్వాసకోశ వ్యాధులు రావడం, కడాన క్యాన్సర్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. క్యాన్సర్ వచ్చినప్పుడు బాధపడుతున్నాం. క్యాన్సర్ రావడానికి కారకమైనటువంటి ఆహారాన్ని మనం తినే పరిస్థితికి వచ్చాం. ఒక్క ఉదాహరణ మీరు చూస్తే బీహార్ నుంచి ప్రతిరోజు ఒక ట్రైన్ ఒకప్పుడు ఢిల్లీకి వచ్చేది. దేనికోసం అంటే కూలీలు వచ్చి పనిచేసి సాయంత్రం ఇంటికి పోయేవారు. ఇప్పుడు ఢిల్లీలో ఇటీవల కాలంలో కూలీ పనులు లేకుండా చాలామంది రావడం మానేశారు. కానీ పంజాబ్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ దేనికి వస్తుందంటే క్యాన్సర్ పేషెంట్లంతా పంజాబ్ నుంచి ఢిల్లీకి వస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పంజాబ్ అంటే దేశాన్ని రక్షించే డిఫెన్స్ వ్యక్తులను తయారు చేసిన రాష్ట్రం, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అయితే దీంతో సమాంతరంగా గోధుమలు కానీ ధాన్యం కానీ పండించి దేశం మొత్తం పంపించే పరిస్థితికి వచ్చారు. అక్కడ ఎరువుల్లో ఏదైతే ఉందో క్రిమిసంహారక మందులు కానీ ఎక్కువ కెమికల్స్ వాడారు, ఫెర్టిలైజర్స్ వాడారు. దానివల్ల ఈరోజు చూస్తే అది క్యాన్సర్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. స్వచ్ఛ మంగళగిరి ఉద్యమంలో నియోజకవర్గ ప్రజలు భాగస్వాములు కావాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఏడాదిలోగా ఎంటీఎంసీని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దామని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ కు అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. మొదట మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రహిత స్టాల్స్ ను పరిశీలించారు. డ్రాయింగ్ లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. స్వచ్ఛ మంగళగిరి పోస్టర్ బ్రోచర్ ను ఆవిష్కరించారు. అధికారులు, నాయకులు విద్యార్థులతో స్వచ్ఛ మంగళగిరి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని అన్నారు. మన ఇంటి నుంచి వెలువడే వ్యర్థాల నిర్వహణ బాధ్యత మనమే తీసుకోవాలని అన్నారు. మన ఇంట్లో వెలువడే చెత్తను బహిరంగ ప్రదేశాలలో, ఖాళీ స్థలాలు, మురుగు కాలువలో వేయకుండా ప్రతిరోజు మన ఇంటి ముందుకు వచ్చే నగరపాలక సంస్థ వాహనాలకు అందజేసి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని అన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని స్వచ్ఛ మంగళగిరిగా మార్చాలన్న ఉద్దేశంతో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా చెప్పారు. నేను కోరిన వెంటనే SAEL సంస్థ, దివిస్ సంస్థలు CSR కింద నిధులు ఇవ్వడంతో పాటు స్వచ్ఛ మంగళగిరికి సపోర్ట్ చేస్తున్నట్లుగా చెప్పారు. SAEL సంస్థ 1,25,00,000తో అన్ని సచివాలయాలకు శానిటేషన్ కిట్స్ అందచేయగా, దివిస్ సంస్థ స్వచ్ఛ అంబాసిడర్స్ కి జీతాలు చెల్లిస్తున్నారని అన్నారు. మనందరి లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి. త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తాయి. మన స్థాయి కార్పొరేషన్ ఉన్నప్పుడు, అన్ని కార్పొరేషన్ మధ్య పోటీ ఉన్నప్పుడు మనం మొదటి స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి. దానికి మనందరిలో చైతన్యం రావాలి. అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు. స్వచ్ఛత అనేది చాలా అవసరం. ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత చెరువుల్ని అభివృద్ధి చేస్తున్నాం, పార్కులు కడుతున్నాం, భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు కూడా తీసుకుంటున్నాం, పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అందజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం అవుతేనే సాధించగలుగుతాం. ఈ రోజు నుంచి రాబోయే ఒక సంవత్సరం అంటే కరెక్ట్గా 365 రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరిగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయాలి. మంగళగిరి అంటే ఎంటీఎంసీ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ కార్పొరేషన్ గా తీర్చిదిద్దాల లక్ష్యంతో మనందరం పనిచేయాలి. ఈరోజు కమిషనర్ గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు. ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా చెప్పారు, తప్పనిసరిగా చేస్తాం, వాళ్ళు ఎలాంటి సందేహం లేదు. రాబోయే 18 నెలల్లో భూగర్భ డ్రైనేజ్, భూగర్భ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ లైన్లు కూడా మన ప్రభుత్వం మంగళగిరి కార్పొరేషన్ కి ఇవ్వబోతుంది. కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి.
స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు, అధికారులు, పారిశుద్ధ కార్మికుల పని కాదు, మనందరి పని. చెత్త రోడ్డు పక్కన వెళ్ళం, మనం వేస్తే అక్కడ చెత్త ఉంటుంది. డ్రైన్లు ఈరోజు మూసుకుపోయినంటే దానికి కారణం మనం వేసిన చెత్త. సో ఇక్కడున్న పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల చైతన్యం తీసుకురావాలి. ఈరోజు మీరు అద్భుతంగా మేము వేసిన ప్రశ్న సమాధానం చెప్పారు. ఈరోజు అద్భుతంగా హార్డ్ వర్క్ చేశారు. ఇది కేవలం అకాడమిక్ ఎక్సర్సైజ్ కాదు. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రుల చైతన్యం తీసుకురావాలి. తెలియకుండా ఎవరైనా రోడ్డు పైన వేస్తే ఆ చెత్త మనం ఎత్తుదాం, ఎత్తి తిరిగి చెత్త పొట్లు వేద్దాం. కానీ ఆ వ్యక్తుల్లో కూడా చైతన్యం తీసుకురావాలని ఇప్పుడున్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఈ రాబోయే సంవత్సరం పాటు ఒక యుద్ధంగా జరిగే కార్యక్రమం మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ 1 నిలిచే విధంగా మనందరం కృషి చేయాలి, కష్టపడాలి, మనలో చైతన్యం రావాలని మంగళగిరి ప్రజలందరినీ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నాను. ఆదానితో విద్యుత్ ఒప్పందం సరైనది అయితే చంద్రబాబు నాయుడు జగన్ కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి ప్రజలకు వివరాలు తెలియజేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రజా సంపదను విద్యుత్ ఒప్పందంలో భాగంగా సెక్కితో చేసుకున్న ఒప్పందాలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని కోరారు. గతంలో విద్యుత్ ఒప్పందంలో భాగంగా ఆదానికి సంబంధించిన కంపెనీతో ఒప్పందాలు చేసుకున్న సందర్భంలో 17,000 కోట్ల రూపాయలు చేతులు మారాయని అమెరికాలో కేసు నమోదవటం జరిగిందని చెప్పారు. ఆదానితో చేసుకున్న ఒప్పందాల కారణంగా రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులపైన 1,16,000 కోట్ల రూపాయల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్లో ప్రజల అభిప్రాయాలు ఖచ్చితంగా తీసుకోవాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. శనివారం ఉదయం గాంధీజీ మహిళా కళాశాల వద్ద గల అన్నా క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గాంధీజీ మహిళా కళాశాలలో గల అన్నా క్యాంటీన్లో QR కోడ్ ద్వారా స్కాన్ చేసి అభిప్రాయాన్ని సేకరించే ప్రక్రియను పరిశీలించారు. నగర పరిధిలో గల అన్నా క్యాంటీన్లో నోడల్ ఆఫీసర్లు ప్రజల అభిప్రాయాలను తీసుకుని దానికి అనుగుణంగా అన్నా క్యాంటీన్ నిర్వహణపై మెరుగైన సేవలు అందజేసేటట్లుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళా సాధికారత, మహిళల ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొస్తున్నాయని, విద్యార్థులు వాటిని ఉపయోగించుకొని ఎంటర్‌ప్రెన్యూర్‌గా ముందడుగు వేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 విజన్‌కి విద్యార్థులే టార్చ్ బేరర్స్ అని, ఏపీకి ఎన్నో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, సర్వీసెస్ ఇండస్ట్రీలు రాబోతున్నాయని తెలిపారు. విజయవాడ మెప్మాలో 1,40,000 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, వారు తయారు చేసే ఉత్పత్తులు మార్కెటింగ్ చేసుకునేందుకు వీలుగా కలెక్టర్తో మాట్లాడి స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలిపారు. మ్యారిస్ స్టెల్లా కాలేజీలో మార్పు ట్రస్ట్, స్టెల్లా కాలేజీలోని మహిళా సాధికారత విభాగం సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కోన రాంజీతో కలిసి హాజరయ్యారు. కాలేజీలో విద్యార్థుల అవగాహన కోసం ఏర్పాటు చేసిన ఇన్ఫర్మేషన్ కార్నర్ సెంటర్ను ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. అలాగే మార్పు ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టెల్లా కాలేజీ విద్యార్థులు మహిళల సమస్యలపై సర్వే ద్వారా ఇంటర్ను పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ను అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోషల్ రెస్పాన్సిబిలిటీతో పలు సేవలు చేసిన వారిని ఎంపీ కేశినేని శివనాథ్ సత్కరించారు. మహిళా సమస్యలపై తయారు చేసిన నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో వెనుకబడిన రూరల్ గ్రామాల్లో ఋతుస్రావం, పరిశుభ్రతపై మహిళలకు అవగాహన కల్పించేందుకు మార్పు ట్రస్ట్తో కలిసి పనిచేశామన్నారు. అతి తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్స్ ఇచ్చే విధంగా స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళా ఎంటర్‌ప్రెన్యూర్తో రూరల్ నియోజకవర్గాలు అయిన నందిగామ, జగ్గైపేట, తిరువూరు, మైలవరంలో శానిటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ను ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు. అలాగే ఈ 4 నియోజకవర్గాల్లో 100 గ్రామాల్లో 100 వెండింగ్ మిషన్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. ఇందుకోసం 3 నెలలుగా కృషి చేస్తున్నామని, పనులన్నీ ఆఖరి దశలో ఉన్నాయి. మే నెలకల్లా వెండింగ్ మిషన్లు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలతో ఈ ప్యాడ్స్ తయారు చేయించి వాళ్ళకి పడిన ధరకే అవి అమ్మే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. మూలపాడు క్రికెట్ స్టేడియంలో మహిళా క్రికెట్ అకాడమీ రాబోతుందని తెలిపారు. IPL లాగానే రాష్ట్రంలో APL క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తామని, ఉమెన్ APL కూడా కాంటాక్ట్ చేయబోతున్నట్లుగా తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నారని ఆయన తెలిపారు. 1,40,000 మంది మెప్మా వాళ్ళు విజయవాడలో ఉన్నారంటే మాకు ఆశ్చర్యం వేసింది. 1,40,000 మంది లేడీ ఎంటర్‌ప్రెన్యూర్లు. మెప్మా అంటే మీ అందరికీ ఐడియా ఉంటుందేమో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, లేడీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. విజయవాడ సిటీలోనే 1,40,000 మంది మెంబర్స్ ఉన్నారు. పచ్చళ్ళు చేస్తున్నారు, పొళ్ళు చేస్తున్నారు. అన్ఎడ్యుకేటెడ్ అయినా కూడా
వైట్ క్లాత్ సూరత్ నుంచి తెప్పించుకుని ఇక్కడ శారీస్, ఎంబ్రాయిడరీ ఇట్లా రకరకాలు చేస్తున్నారు. మార్కెటింగ్ ఫెసిలిటీస్కి మేము కూడా ఆశ్చర్యం వేసింది. అందుకని కలెక్టర్ గారు మేము అనుకున్నాం, ఎవ్రీ 15 డేస్కి వీళ్ళకి ఒక ఏరియాలో ఒక 40 స్టాల్స్ పెట్టి ఈ మెప్మా వాళ్ళందరికీ మార్కెటింగ్ ఫెసిలిటీస్, ఈ ప్రొక్యూర్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ మార్కెటింగ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేద్దాం అని చెప్పి దాని మీద కూడా దృష్టి పెట్టాం. త్వరలో దానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో సుమారు ఉన్న అన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ మెప్మా కానీ అందరినీ కూడా లేడీసే ఉన్నారు. అందరూ చూస్తే నిజంగా ఇక్కడ ఉన్న బ్యాంక్స్ని కూడా ఆశ్చర్యం వేస్తే ఈ మెప్మా గ్రూప్స్, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వల్లే ఇక్కడ ఉన్న బ్యాంక్స్ అన్నీ కూడా సస్టైన్ అవుతున్నాయి. లేకపోతే ఇదివరకు ఒక్క బ్యాంకు కూడా ఒక కస్టమర్ కిటకిటలు ఆడుతున్నాయంటే ఓన్లీ మీ లేడీ ఎంటర్ప్రెనర్ల వల్లే. మరొక్కసారి తెలియజేసుకున్నా. కాబట్టి ఏదో చదివాం, ఏదో చేసామనేది కాదు. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. రేపు మూలపాడులో మేము లేడీ అకాడమీస్ పెట్టబోతున్నాం. క్రికెట్ కింద లేడీ అకాడమీ పెట్టబోతున్నాం. దానికి చక్కటి కోచ్లు కూడా పెట్టబోతున్నాం. మేము ఐపీఎల్ లేగానే ఇక్కడ ఏపీఎల్ అని కండక్ట్ చేయబోతున్నాం. దానికి కూడా ఉమెన్ ఐపీఎల్ కండక్ట్ చేయబోతున్నాం. తప్పకుండా ఇటువంటి అవకాశాలే కాకుండా అమరావతిలో స్పోర్ట్స్ సిటీ రాబోతుంది. ఈ స్పోర్ట్స్ సిటీ అంటే ఏదో క్రీడాకారులు తయారు చేసే సిటీ అనుకోవద్దు. సపోర్ట్ స్టాఫ్, కోచెస్, ఫిజియోథెరపిస్ట్ ఇటువంటి అందరూ కూడా అక్కడ డెవలప్ అయ్యే యూనివర్సిటీ రాబోతుంది. ఆ యూనివర్సిటీకి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఓకే చేశారు. దాన్ని కూడా సెక్రటరీ శశిధర్ గారు కోర్సులు తయారు చేయబోతున్నాం. తప్పకుండా ఇటువంటి ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి. మీరు మాత్రం ఆల్రెడీ మగవారిని దాటేశారు. ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి అందరూ కూడా చక్కగా జీవితంలో పైకి రావాలి. మీరు మన ప్రభుత్వం ముఖ్యమైన విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్లో మీరు భాగస్వాములు. ఎందుకంటే మేము ఆ ప్రతిఫలాలు అందుకూర్చుకోలేము, మా ఏజ్ బాగా అయిపోయింది. మీరందరూ కూడా ఆ ఫలాలు అనుభవించేది మీరే. రేపు రాబోయే కాలంలో అమరావతిలో ఎన్నో సంస్థలు వస్తున్నాయి చార్టెడ్ అకౌంట్స్ కింద. ఇటువంటి ఎన్నో సర్వీస్ ఇండస్ట్రీ వస్తున్నాయి. మీరు పని చేయాలి, మీ కుటుంబానికి మీరు ఎగ్జాంపుల్గా ఉండాలి. రేపు మీరు పెళ్లి చేసుకుని రాబోయే పిల్లలకు కూడా మీరు ఆదర్శప్రాయంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి అందరం కూడా ఎవరైతే విజయవాడ వరదలకు కానీ లేడీ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారో వారికి కానీ, సోషల్ సర్వీస్ యాక్టివిటీ ఉన్నారో వారికి కానీ మరొక్కసారి ఉమెన్స్ డే సందర్భంగా, అంటే అయిపోయింది కానీ మళ్ళీ ఇవాళ అసలు ఎవ్రీడే ఉమెన్స్ డేనే అది. కాబట్టి ఇందాక ఎవరో చెప్పారు, అట్లాగే ఈ సందర్భంగా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, మా అందరికీ నమస్కారాలు. ఇటువంటి సోషల్ యాక్టివిటీ మనందరిలో కూడా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్లు జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కమిటీ తిరుమలలో విచారణ చేపట్టింది. తిరుపతి బైరాగిపట్టణలోని రామానాయుడు పబ్లిక్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రంలో జనవరి 8వ తేదీన తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట ఘటనలో 6 మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ విచారణ అధికారిగా నియమించింది. ఇప్పటికే తిరుపతి తొక్కిసలాటలో జరిగిన ప్రాంతంలో పర్యటించి విచారణ నిర్వహించిన జస్టిస్ సత్యనారాయణమూర్తి కమిటీ బృందం ఇవాళ తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్, ఔటర్ రింగ్ క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్లను జస్టిస్ సత్యనారాయణ బృందం పరిశీలించింది. పరిశీలన అనంతరం తిరుమలలో విశ్రాంతి గదికి వెళ్లారు. కాగా తొక్కిసలాట అనంతరం టీటీడీ పరిపాలనా భవనంలో ఘటనపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యులైన కొందరు అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు మరో 2 ఉన్నతాధికారులను బదిలీ చేశారు. పూర్తిస్థాయి న్యాయ విచారణకు ఆదేశిస్తూ జస్టిస్ సత్యనారాయణమూర్తిని విచారణ అధికారిగా నియమించారు. 6 నెలల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో కమిటీ విచారణ వేగవంతం చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగి 6 ఏళ్లవుతున్నా ఇంకా న్యాయం జరగలేదని ఆయన కుమార్తె డాక్టర్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని సునీత విజ్ఞప్తి చేశారు. వివేక 6వ వర్ధంతి వేళ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రార్థన నిర్వహించారు. సమాధి వద్ద వివేక భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగి 6 ఏళ్లవుతున్నా ఇంకా న్యాయం జరగలేదని ఆయన కుమార్తె డాక్టర్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసులో నిందితులు ఒకరు తప్ప మిగిలిన వారంతా బయట తిరుగుతున్నారని సునీత తెలిపారు. సిబిఐ కోర్టులో ట్రయల్ కూడా మొదలు కాలేదన్నారు. దర్యాప్తు ముందుకు సాగకుండా నిందితులు సిస్టాన్ని మేనేజ్ చేస్తున్నారనే అనుమానం కలుగుతుందని అన్నారు. నిందితుల కంటే ఈ కేసులో బాధితులైన తమకే ఎక్కువ శిక్ష పడుతున్నట్లుగా అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా న్యాయ పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని సునీత విజ్ఞప్తి చేశారు. నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం. ఈ 6 సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు. ఈ రోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు. అక్యూస్ అందరూ బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. ట్రయల్ మొదలు పెట్టట్లేదు. న్యాయం వస్తుందా? ఈ దారుణమైన హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము. ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు, మరి ఇంకొకరికి ఎలా న్యాయం జరుగుతుందని అనుకుంటాము. ఈ న్యాయ పోరాటం అయితే ఆగేది లేదు. ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. ఈ ప్రాసెస్ లో అక్యూస్డ్ కంటే ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు, మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. ఇది న్యాయం అసలు, కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది. సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను. అని ఐఎమ్ హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను. నాకు తెలిసి అయితే చాలా లోపాలు జరిగాయి, ఇన్వెస్టిగేషన్ లో జరిగాయి, ప్లస్ ట్రయల్ లో జరుగుతున్నాయి. ట్రయల్ మొదలే పెట్టట్లేదు. అక్యూస్డ్ నో హౌ టు మేనేజ్ ద సిస్టమ్. వాళ్ళకి ఎట్లా సిస్టమ్ ని బైపాస్ చేయాలో, ఎట్లా మేనేజ్ చేయాలో తెలుస్తున్నట్లుంది. లేకపోతే ఇంకా ఎందుకు మనకి ఇట్లా న్యాయం జరగకుండా ఉంది. కానీ పోరాటం అయితే జరుగుతుంది. చూద్దాం. లెట్ us see where it goes. మనిషి చేసే చిన్న తప్పు మన మనుగడకే పెద్ద ముప్పు అని, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వినియోగించకుండా మనం చేసే ఓ చిరు ప్రయత్నం భావితరాలకు బంగారు భవిష్యత్తుకు నాంది అని భూ పరిపాలన చీఫ్ కమిషనర్ CCLA ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జి జయలక్ష్మి అన్నారు. మనం ఒకరికి చెడు చేస్తే మనకు చెడు జరుగుతుందని నమ్ముతాం. మరి విచ్చలవిడిగా ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తూ చేసే చెడు తప్పకుండా మనకు చెడు చేస్తుందన్నారు. మంచి ఆలోచనతో పర్యావరణ హిత సమాజం దిశగా ముందడుగు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. స్వచ్ఛంద్ర, హరితాంధ్ర, ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర దివాస్ కార్యక్రమం శనివారం ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో జరిగింది. ఈ కార్యక్రమంలో CCLA జి జయలక్ష్మి, కలెక్టర్ లక్ష్మీషా, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి హాజరయ్యారు. తొలుత చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని సందర్శించి వర్మీ కంపోస్ట్ తయారీ, విక్రయాల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటి స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర ప్రత్యేక గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా మనం ఈ రోజు చేసుకునే సంకల్పం భావితరాలకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. మైక్రో ప్లాస్టిక్ రక్తంలో చేరి క్యాన్సర్ వంటి రోగాలకు కారణమవుతున్నాయని అధ్యయనాల్లో వెల్లడైందని తెలిపారు. జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అనే ఓ బృహత్కర కార్యక్రమం విజయవంతంగా అమలు చేయనున్న మహిళలతో పాటు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి నెల 3వ శనివారం ఒక ఇతివృత్తంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ప్రధాన అంశంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. హాస్పిటల్స్, పారిశ్రామిక యూనిట్లు, పాఠశాలలు, కాలేజీలు, బస్టాండ్లు, మార్కెట్ యార్డులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ప్రతి చోట స్వచ్ఛత పరిమళాలు వెల్లివిరియాలని, స్వచ్ఛత ఔన్నత్యాన్ని చాటి చెప్పడంతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించకుండా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు వంటివి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకుండా ఓ ఉద్యమంగా ముందుకు వెళ్దామని, మరో మంచి కార్యక్రమం జూపూడి నుంచి ప్రారంభం కావటం ఆనందంగా ఉందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈ నెల థీమ్ వచ్చి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయటం అన్నది, నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అన్న థీమ్లో ఇక్కడ జూపూడి గ్రామంలో పెట్టడం జరిగింది ఈరోజు కార్యక్రమం. సో హానరబుల్ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు మరియు సర్పంచ్ గారు, ఎంపీపీలు, పెద్దలందరూ కూడా రావటం జరిగింది. సో ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఆల్రెడీ వాళ్ళు మొదలుపెట్టి చేసేది, సోర్స్లోనే వాడు వెట్ అండ్ డ్రై వేస్ట్ చేసుకొని వర్మీ కంపోస్ట్ పెట్టి ఇక్కడ ఆల్రెడీ పెట్టేశారు. అది ప్రొడక్షన్ కూడా అవుతుంది, మంచి డిమాండ్ ఉంది, సేల్ ఉంది అన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కాబట్టి దానికి బదులుగా సబ్స్టిట్యూట్గా
బట్టల బ్యాగ్ వాడాలన్నది కూడా ఇక్కడ ఉన్న షాప్స్లో వాటికని కూడా అవగాహన కల్పించాలి, ప్రజల దగ్గర కూడా కల్పించాలి. మహిళలు కూడా మహిళా సంఘాల్లో ఇది గురించి మాట్లాడి మంచి ఒక మార్పు అందరి దగ్గర తీసుకొని రావాలని మన ప్రభుత్వం ఈ ముందడుగు పెట్టి కార్యక్రమం జరుగుతుంది. ఇలాగే ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్గా వేయటం, జోన్కు ఒకరు జోనల్ ఆఫీసర్ కూడా వేసి ఈ కార్యక్రమం కాకుండా ఈ జిల్లాలో జరిగే అన్ని ఫ్లాగ్షిప్ కార్యక్రమం కూడా వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఆదేశాల మేరకు వాళ్ళ రివ్యూ మేరకు బాగా జరగాలి అని ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొని మనం ఈ ప్లాస్టిక్ అన్నది వాడకుండా దానిలోంచి బయటపడిన ఒక స్టేట్గా మున్నుదాహరణమైన స్టేట్గా రావాలన్నది ప్రభుత్వం ఆలోచన. అండ్ అదే కూడా అచీవ్మెంట్. పదే హానరబుల్ సీఎం గారు కూడా అన్ని దీంట్లో కూడా సమావేశాల్లో కూడా ఇది చెప్పడం జరిగింది. దీనికి డీటెయిల్డ్గా కార్యాచరణ కూడా ఇచ్చి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధిలో ఏం చేయాలన్నది కూడా వేయటం జరిగింది. ఈరోజు ఇక్కడ మనం గ్రామ పంచాయతీలో చేస్తున్నాము, అలాగే మున్సిపాలిటీలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో, మరి హాస్పిటల్స్లో, పిహెచ్సిస్లో, ఇట్లా ఇతర అన్ని రంగాల్లో ఉన్న డిపార్ట్మెంట్ కూడా ఇదే ఆలోచనతో ముందడుగు వెళ్ళాలి. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలనే దాని మీద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన CCLA గారు జయలక్ష్మి మేడం గారు, జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాలను చురుగ్గా ముందుకు నడిపించే దానికోసం ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నియమించడం జరిగింది. మొదటగా మన NTR జిల్లాకి CCLA మేడం జయలక్ష్మి గారు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. తప్పకుండా వారి నాయకత్వంలో మేమందరం ప్రజాప్రతినిధులు ఐకమత్యంగా ఉండి రాబోయే రోజుల్లో ప్రజలకు అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ఈ కార్యక్రమం ప్రతి నెలలో 3వ వారంలో నిర్వహించేటట్టుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ దీంట్లో భాగస్వాములు కావాలి. అలాగే పత్రికా సోదరులు కూడా ప్రజలను చైతన్యవంతపరిచి మన నియోజకవర్గం, మన ప్రాంతం స్వచ్ఛంగా ఉండేట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరిని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమం కోసం విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర స్థాయి సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించుకునే పలు తీర్మానాలను ఆమోదించడం జరిగిందని విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర కంజక్షన్ కమిటీ చైర్మన్ వెంకట ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మలను ఐక్యతపరిచి రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు తీర్మానం చేయడం జరిగిందని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకట ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కమిటీ చైర్మన్గా రాష్ట్ర కమిటీ బైలాను అనుసరిస్తూ గురజాడ ఆనంద్ కుమార్ను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు త్వరలో ఎన్నికలకు శంఖారావం పూరించడం జరిగిందని పేర్కొన్నారు. 9/3/2025న పుల్లేటికుర్తి కళ్యాణ మండపం సిటీ నగర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం 563/73 ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేయడానికి 2021 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘానికి ఒక నామినేటెడ్ కమిటీని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు మాజీ అధ్యక్షులు బంగారు వెంకటేశ్వర్లు గారు, మాజీ ప్రధాన కార్యదర్శి నాగులకొండ ఆశ్లాచాచారి గారి ఆధ్వర్యంలో 2021 ఆగస్టులో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఆ రోజున రాష్ట్ర అధ్యక్షులుగా చేవూరు రామస్వామి గారిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి గోకవరపు శ్రీని గారిని మరి అదేవిధంగా వారిని నియమిస్తూ ఆ రోజున రాష్ట్ర కార్యవర్గాన్ని నామినేట్ చేయడం జరిగింది. 2021 ఆగస్టులో నామినేట్ చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గం సుమారు 3.5 సంవత్సరాల పాటు కొనసాగింది. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి నామినేట్ చేయబడినటువంటి రాష్ట్ర కార్యవర్గాన్ని బలోపేతం చేయడానికి ఎన్నికల ద్వారా మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఉద్దేశంగా 9/3/2025న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం విస్తృత సమావేశం ఏర్పాటు చేసి అన్ని జిల్లాల నుంచి జిల్లా అధ్యక్షుడిని, రాష్ట్ర ప్రతినిధులందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానం చేసి ఆ రోజున సమావేశానికి అధ్యక్షతన నా అధ్యక్షతన మేడపు వెంకట ప్రసాద్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం క్రమశిక్షణ కమిటీ చైర్మన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
పారిశుద్ధ పనులు చేయకపోతే అధికారులు ప్రజాప్రతినిధులదే బాధ్యత అన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఎక్కడ చెత్త కనిపించొద్దని, ఎప్పుడైనా వచ్చి తనిఖీ చేస్తానని ఆదేశం. మంగళగిరిలో స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్. ఏడాదిలోగా స్వచ్ఛ మంగళగిరి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వెల్లడి. ఆదానితో విద్యుత్ ఒప్పందం సరైనది కాదన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.